హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ రవి. ఈరోజు ఇంటిగ్రేషన్స్లో ఎగ్జామ్కి వచ్చే మోస్ట్ మోడల్స్ని మీరు ఎలాగ సాల్వ్ చేయాలి, సో ట్రిక్స్ బేసిక్స్ అనేది ఇంట్లో వస్తాయి స్టూడెంట్స్. మీకు ట్రిక్స్తో సహా ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఆప్షన్స్లో మీరు ఉన్న ఆన్సర్స్ని ఎలా గెస్ చేయాలి, ఏ ట్రిక్ వాడాలి, ప్రతి సమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. అయితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ ఫాలో చేయండి. సో ఇది క్లాస్ ఐ థింక్ 14 అనుకుంటాను. మీకు ఆ మిగతా క్లాసెస్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేస్తుండండి. అండ్ మాక్ టెస్ట్ మనవాడి నుంచి మాక్ టెస్ట్ ఉంది, ఆ లింక్ కూడా కింద ఇస్తాను స్టూడెంట్స్. లింక్ క్లిక్ చేసి మీరు ఎగ్జామ్స్ రాయండి, ఓకే. అండ్ వెయిటేజ్ కావాలన్నా డిలీటెడ్ పోర్షన్ కావాలన్నా కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేస్తుండండి, ఓకే. సింపుల్గా షార్ట్ కట్స్ మనం ఇలాగ మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x ఇలా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ 1/1 ప్లస్ x² dx ఉంది. ఇలా ఉంటే దాని అర్థం ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x ఇది f ఆఫ్ x, ఇది f' ఫామ్లో ఉంది. అలా ఉంటే ఏంటిది f ఆఫ్ x, ఇది ఏంటిది f' అంటే దాని అర్థం ఏంటంటే tan ఇన్వర్స్ ఆఫ్ xకి అంటే d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ x ఈక్వల్స్ టు ఏంటి 1/1 ప్లస్ x² వస్తుంది. అంటే నేను టాన్కి డెరివేషన్ అప్లై చేస్తే నాకు ఇది వచ్చింది. కాబట్టి అలా ఉన్నప్పుడు మనకి ఏం చేసుకోవాలి, ఇలా ఉన్నప్పుడు మన ఆన్సర్ ఏంటి, సింపుల్గా e⁻x f ఆఫ్ x వేసుకోవాలి. e⁻x f ఆఫ్ x ఇది f ఆఫ్ x, ఇది f ఆఫ్ x, ఇది f ఆఫ్ x కాబట్టి e⁻x f ఆఫ్ x ప్లేస్లో మనం వేసుకోవాలి tan ఇన్వర్స్ ఆఫ్ x వేసుకోవాలి ప్లస్ c. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో మనకి ఎప్పుడైనా సరే ఇలా వచ్చినప్పుడు ఏది tan ఇన్వర్స్ ఆఫ్ x ఉన్నప్పుడు ఏం వేసుకోవాలి ఆన్సర్ e⁻x tan ఇన్వర్స్ ఆఫ్ x వేసుకోవాలి. సో ఇది చూడండి, మనం ఇంత సమ్ చేయవలసిన లేకుండా ఈజీగా ఇది ఆన్సర్ ఏంటిది, దీనికి డెరివేషన్ అప్లై చేస్తే d/dx ఆఫ్ log e⁻x అంటే ఏంటంటే 1/x, అంటే ఇది f ఆఫ్ x, దీని డెరివేషనే ఇది కాబట్టి ఇది f ఆఫ్ x, ఇది f'. అయితే దీని ఆన్సర్ ఏంటి e⁻x log ex దాని ఆన్సర్. చాలా సింపుల్, ఓకే. సో నెక్స్ట్ దీని ఆన్సర్ చూడండి, ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x sin x cos x, ఇదేమో f ఆఫ్ x, సైన్కి డెరివేషన్ అప్లై చేస్తే మనకి కాస్ వస్తుంది కాబట్టి ఇది f'. అప్పుడు దాని ఆన్సర్ ఏంటి e⁻x sin x ప్లస్ c ఆన్సర్. మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నా, మీకు క్వశ్చన్ ఎలా ఇస్తున్నా అంటే, సో cos x అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x cos x మైనస్ sin x dx, ఇది నా క్వశ్చన్. ఏంటి e⁻x cos x మైనస్ sin x dx. అయితే ఆన్సర్ ఏంటి, అసలు ఆన్సర్ ఉందా లేదా చెప్పండి, ఓకేనా. ఇది క్వశ్చన్, మీకు ఇచ్చిన క్వశ్చన్, ఓకే. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్, ఇది క్వశ్చన్ అరేంజ్ చేస్తున్నా, ఓకే. ఇది చూసుకోండి, ఇక్కడ ఏముంది, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻3x x³ ఉంది. సో మీకు సింపుల్గా అర్థం కావడానికి ఫస్ట్ నేను 3x² వేసాను, ఓకే. సో ఇలా ఉంటే మనం ఏం చేసుకోవాలి, ఓకే. ఇది కూడా స్క్వేర్ పెడతాను, రైట్. ఇలా ఉంటే ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలంటే e⁻x వేసుకోవాలి యాజ్ ఇట్ ఈస్. ఈ రెండింటి మధ్యలో మనకి ఐలేట్ రూల్ అప్లై అవుతుంది. ఐలేట్ రూల్ అంటే యూవి ఫార్ములా, ఇంటిగ్రేషన్ ఆఫ్ v మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ u డెరివేషన్ u ఇంటిగ్రేషన్ ఆఫ్ v, ఈ ఫార్ములా అప్లై చేసి సంబంధం చేయాలి. అలా చేయవలసిన లేకుండా సింపుల్గా ఏంటంటే e⁻x యాసిడ్ వేసేసుకుంటున్నా. దీని తర్వాత ఏం చేస్తున్నా అంటే x² వేసుకుంటున్నా, వేసుకుని దీని డెరివేషన్లో చేయండి 2x, దీని డెరివేషన్లో చేయండి ఆన్సర్
2 వచ్చింది. సో అలా వచ్చిన తర్వాత సో ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, సో ఇది ఆన్సర్. ఇప్పుడు చూడండి ఇలాంటి క్వశ్చనే ఇక్కడ వచ్చింది చూసుకోరా. ఇక్కడ x ఉంది, ఇక్కడ 3x ఉంది. ఏం చేసుకోవాలి? e⁻³ అంటే e⁻³ యాస్ వేసుకుని దీనికి స్క్వేర్ కదా అంటే x² 2x అంటే ఈ x² డెరివేషన్లో ఏమొస్తుంది 2x వచ్చింది. దీనికి డెరివేషన్లో వేస్తే ఏమొస్తుంది x కాస్త 1 అయిపోతుంది, 2 మిగులుతుంది. 2 ప్లస్ c ఇది పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ వస్తుంది. ఓకే, ఇక్కడ 3 ఉంది అంటే 3² 3³ వేసుకోవాలి. ఒకవేళ 2 ఉంది అంటే 2² 2³ వస్తుంది, ఇలా వస్తుంది. ఓకే, సో మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ సమ్ చూడండి. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇదే ఫామ్లో ఉంది అంటే ఈ ఫామ్లో ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ f(x) బై f'(x) బై √f(x) ఫామ్ ఉంది. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ f'(x) బై √f(x) అంటే మనకి టాన్కి డెరివేషన్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది సెక్ వస్తుంది. ఏమొస్తుంది టాన్ డెరివేషన్ అప్లై చేస్తే వస్తుంది సెక్ వస్తుంది. కాబట్టి ఇలాగ ఉంటే కింద ఏముంది దాన్ని డబల్ చేయండి. డబల్ అంటే 2/tan(x) వస్తుంది. సో నేను కింద ఉన్న డబల్ చేసి వేసుకుంటున్నాను. ఎందుకంటే tan(x)కి డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది sec² x వస్తుంది. కాబట్టి అలా రూట్లో ఉండి f(x) ఉంటే 2√tan(x) వస్తుంది. ఓకే, సో ఇలాంటి క్వశ్చనే ఇది చూడండి. ఇక్కడ చూడండి 3x² 5x + 2 ఉంది. ఇప్పుడు 3x డెరివేషన్ ప్లస్ ఏమొస్తుంది మనకి 6x వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఈ 2 3s are 6 x⁻2 ఉంది కదా 2 - 1 ఏమొస్తుంది x ప్లస్ 5x. x డెరివేషన్ ప్లస్ ఏమొస్తుంది మనకి 1 అయిపోతుంది. 1 × 5 5 ప్లస్ 2 డెరివేషన్ ప్లస్ ఏమొస్తుంది 0 అయిపోతుంది. మళ్ళీ చెప్తానండి 3x² అప్లై చేస్తేనేమో 3x వస్తుంది. 5xకి డెరివేషన్ అప్లై చేస్తేనేమో x 1 అయిపోయి 5 మిగులుతుంది. 2కి డెరివేషన్ అప్లై చేస్తేనేమో 0 అయిపోయింది. అంటే ఇప్పుడు ఎలా ఉంది కింద ఎలా ఉంది అంటే √f(x)లో ఉంది. పైన ఎలా ఉందంటే f'(x)లో ఉంది. ఇలా ఉంటే ఏం చెప్పాను మీకు నేను కిందది డబల్ టైమ్స్ అంటే 2√over ఇక్కడ ఏముంటుంది వేసుకోవాలి 3x² ప్లస్ 5x ప్లస్ 2s వేసుకోవాలి. ఓకే, సో అలా వచ్చింది మనకి. ఇది అలానే చూడండి డబల్ ఆఫ్ 2 ఆఫ్ ఇది 2 ఆఫ్ ఇది. ఓకే, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఎంసెట్ ఆడితే ఏం చేయాలి ఇది చూడండి. ఇది కూడా సేమ్ అంతే కదా, కాకపోతే 1కి డెరివేషన్ ప్లేస్ ఏమొస్తుంది 0 -x ప్లేస్ ఏమొస్తుంది -1 రావాలి. బట్ ఇక్కడ ఏముంది ఓన్లీ 1 ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కదా, రైట్. ఇక్కడ మైనస్ వేసుకుని ఇక్కడ మైనస్ వేసుకుంటున్నాను. సో 1 0 అయిపోయింది. -x డెరివేషన్ ప్లస్ ఏమొస్తుంది మనకి -1 వస్తుంది. అంటే ఇది ఏ ఫామ్లో ఉంది ఇప్పుడు √f(x) పై ఏమో f'(x). సో ఇది f(x) ఇది డెరివేషన్ ఏమో ఇది కాబట్టి ఆన్సర్ ఏంటి 2 డబల్ ఆఫ్ కింద ఏముంది 1 - x. సింపుల్, ఎందుకంటే ఇది f'(x) బై f(x) ఈక్వల్స్ టు 2√f(x) వాల్యూ వేసుకోవాలి. సో ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్. సో ఈ మోడల్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ ఈ మోడల్స్ చూద్దాం. 1/r ఏంటి 1/r log tan x ప్లస్ tan ఇన్వర్స్ a/b/2 ఫామ్. ఓకే, సో ఆ విధంగా
ఇది వేసుకుందాం, సేమ్ మోడల్ కదా. 1/r అంటే 1r అంటే ఏంటి, √a² ప్లస్ b². a² అంటే కాస్ పక్కన ఉంది a², సో కాస్ పక్కన ఏముంది 4² ఓకే, 4² b 3² 4² ఎంత 16, 3² ఎంత 9, 16 + 9 25, 4² 16, 3² 9 ప్లస్ చేస్తే 25, √25 ఎంత, ఆన్సర్ 5 వేసుకోవాలి ఓకే. దాని తర్వాత log tan x ప్లస్ tan 4/3/2 ఈజ్ ద ఆన్సర్. చాలా సింపుల్. ఏంటి r అంటే ఏంటి, a² √a² అంటే 4² 3², 4² ఎంత 4² 16, 3² ఎంత 9, సో √25 అవుతుంది. 16 + 9 ఎంత 25, √25 ఎంత 5. log tan ఇదిగోండి, tan ఇదిగోండి, x ప్లస్ tan a/b అంటే ఏంటి 4/3/2. ఇలా మనకి ఈ సమ్స్ ఈజీగా వస్తాయి. ఇలాంటి సమ్స్ సైను కాస్ ఉంటే ఇలాగ మనకి log tan x ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 4 అంటే a/b/2 అయితే ఆన్సర్ వస్తుంది. సో ఇలాంటి సమ్స్ అన్నిట్లో మీరు log tan x ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ a/b/2 వేసుకోవాలి ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఈ సమ్స్ ట్రై చేద్దామా. ఇక్కడ ఏముంది 16 అంటే ఏంటి, మనము 4² వేసుకోవచ్చు. ఇక్కడ స్క్వేర్ ఉందా చూసుకోండి, రైట్. 9 ఉంది అంటే 3² వేసుకోవచ్చు. ఎందుకు అలా వేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి స్క్వేర్ ఫార్మ్స్ ఉన్నాయి, cos² కాబట్టి ఇది 4² అనుకుందాం, ఇది 3². 25 ఎలా వేసుకోవచ్చు 5², 16 వేసుకోవచ్చు 4² వేసుకోవచ్చు ఓకే. ఇలా వేసుకున్నప్పుడు చాలా సింపుల్. 1/4 3s are 12 tan ఇన్వర్స్ ఓకే. ఇది లోపల tan ఇన్వర్స్ ఉంది, ఇది బయట tan ఇన్వర్స్ ఉంటుంది. 4/3 tan of x ప్లస్ c అంటే ఓకేనా 4/3 ఎలాగంటే చూడండి 4 3s are 12, అదే 4/3 ఇక్కడ వేసేసుకున్నాను. tan ఇన్వర్స్ tan x అలాగా. ఇప్పుడు చూడండి ఇది ట్రై చేయండి. 5 4s are 20 ఏంటి 5 4s are 20 కాబట్టి 1/20 రైట్. 1/20 tan ఇన్వర్స్ ఆఫ్ ఓకే, tan ఇన్వర్స్ ఆఫ్ 5 4s are 20 tan ఇన్వర్స్ ఆఫ్ 5/4 tan of x ప్లస్ c. అంత సింపుల్. సో ఫస్ట్ ఇది స్క్వేర్ ఫార్మ్స్ 4, ఇదేమో 3, 4 3s are 12 tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 tan x ఓకే. సో నెక్స్ట్ ట్రై చేద్దాం. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ ఎలాంటివంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఇంటూ x² ప్లస్ 1, సో ఇది 8x ప్లస్ 1, ఇది మైనస్ ఫార్మ్స్. ఇలా ఉంటే ఏం చేసుకోవాలి, చాలా సింపుల్. ఫస్ట్ ఏం చేసుకోవాలంటే మనకి దీని పవర్ ఏంటి 2 ఉంది కదా, దీని పవర్ ఏంటి 8 ఉంది. సో నేను 1/2 ఏంటి 1/2 ఆఫ్ లాగ్ కింద ఏముంది అది వేసేసుకోండి, అంటే x² ప్లస్ 1 ప్లస్ c. సో x² ప్లస్ 1 ఇక్కడ ఏముంది అది వేసేసుకున్నాను, x² ఉంది కదా అది నేను పైన వేసుకున్నా, అంతే సింపుల్. ఇది చూడండి, ఇది ట్రై చేయండి. 1/8 పవర్ ఏంటి 1/8, ఇక్కడ 2 ఉంది కాబట్టి 1/2 లాగ్ రాసేసుకుని మాడ్ కింద ఏముంది అది వ్యాస్ చేసుకోండి, x⁴8 ప్లస్ 1 ప్లస్ c, x⁴8 పైన వేసుకోండి అంతే. సో నెక్స్ట్ అదే మీకు మైనస్ ఫార్మ్ ఉంటే ఏం చేసుకోవాలి, రివర్స్ అంటే చూడండి ఈ 1 ఇక్కడ ఏముంది పవర్ 2 కదా, ఆ 2 వేసుకున్నాను, లాగ్ వేసుకున్నా. రివర్స్ అంటే
ఇక్కడ ఏముంది x² - 2 ఉంది కదా, -1 ఉంది కదా, అది ఇప్పుడు నేను పైన వేసుకుంటున్నా. మైనస్ ఉంటే పైన వేసుకుంటున్నా, x² కింద వేసుకున్నాను +1. ఇందాకేమో కింద ఏముంటే అది కింద వేసుకున్నారు, ఇప్పుడు కింద ఏముంటే అది పైన వేసుకున్నారు. మైనస్ ఉంటే పైన వేసుకోవాలి, ప్లస్ ఉంటే కింద వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది చూడండి 1/8 ఏంటి 8 పవర్ కాబట్టి 1/8 లాగ్ మైనస్ కాబట్టి మోడ్ ఆఫ్ ఇది పైన వేసుకోవాలి. x⁻8 - 1/x⁻8 + c. సో ఈ సమ్స్ అలా చేయాలి. ఎగ్జామ్ హాల్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ a⁻x + b by cx + d of dx ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సింపుల్గా ఈ క్వశ్చన్ చూడండి, ax/c వేసేసుకున్నా. అలాగే ఇక్కడ ఏమో చూడండి 4x/2 అలా వేసుకున్నాను. ది నెక్స్ట్ ఏంటి c² అంటే ది నెక్స్ట్ ఏంటి 2² అంటే 4. ఇక్కడ AD - BC, AD అంటే ఏంటి 4 5 20 -2 7 14 అంటే 6. అంతే, చాలా సమస్య అయిపోయింది. ఇంకా సింపుల్గా లాగ్ వేసుకోండి, లాగ్ మాడ్ కింద ఏముంటే అది రాసుకోండి cx + d. ఇది కూడా అంతే, లాగ్ మాడ్ కింద ఏముందో అది రాసుకోండి 2x + 5. ఇప్పుడు ఈ సమ్ చేయండి, చాలా సింపుల్. 3x/5 ఇది 5 మాత్రం వేసుకున్నాం, -5² 25 3 6 18 5 2 10 అంటే 8 లాగ్ మాడ్ కింద ఏముంది అది వేసుకోండి 5x + 6 ఆన్సర్ అయిపోయింది. +c ఇక్కడ చూడండి tan 1 ఆఫ్ tan x ఓకే +c 1/, ఇది 1/tan 1 ఆఫ్ tan x + c. కాస్కి ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ రెండు యాడ్ చేయండి, 2 + 3 5 √5. అదే √5 ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ ఏముంది √2 కాబట్టి √2, ఆ √2 పైన వేసుకోవాలి. సింపుల్. అదే దీనికి చూడండి 2 + 3 5 ఇది పైన వేసుకోవాలి. 2 + 3 ఏమో 5 వచ్చింది, అది మనం కింద వేసుకున్నాం. కాస్కి అయితే సైన్కి అయితే 2 + 3 మనం పైన వేసుకోవాలి. ఇక్కడ ఏముంది √2 కింద వేసుకోండి, √2 కింద వేసుకోండి. సింపుల్గా అయిపోయింది. ఈ సమ్స్ ఎలాగా అలానే ఈ సమ్స్ ట్రై చేయాలి. కాస్ కాబట్టి 1/1 + 6 √7 tan 1 ఆఫ్, అర్థమైందా, √7 కాబట్టి ఇక్కడ ఏముంది ఫస్ట్ 1 కాబట్టి √1 tan x √7 + c అంటే కాస్ కాబట్టి 1 + 6 7 వచ్చింది, అది రూట్లో వేసుకోవాలి √7. ఇక్కడ ఏం వేసుకుంటే ఇక్కడ అదే వేసుకోవాలి. ఓకే, ఈ ఫస్ట్ మాత్రంకి పైన వేసుకోవాలి. అది కాస్కి అయితేనేమో యాడ్ చేసి కిందకి వేసుకోవాలి, సైన్కి అయితేనేమో యాడ్ చేసి మనం పైన వేసుకోవాలి. పైన అంటే ఎలాగంటే tan 1 ఆఫ్ చూడండి 1 + 6 7, ఆ √7 పైన వేసుకుంటున్నా tan x. ఇక్కడ ఏముంది 1 కదా, 1/√1 ఇక్కడ ఏముంది 1 కదా, ఆ √1 ఇక్కడ వేసుకున్నాను, ఆ √1 ఇక్కడ వేసుకున్నాను. ఓకే, సైన్కి ఏమో యాడ్ చేసిన 1 + 7 ఏమో 1 + 6 ఏమో 7, అది పైన వేసుకున్నాను. 1 + 6 ఏమో 7, కాస్కి ఏమో కింద వేసుకున్నాను. ఓకే, ఇప్పుడు
ఈ సమ్ చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx బై x ప్లస్ 10 ఇంటూ x ప్లస్ 25 ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి? సింపుల్గా 1/10 25 చదివేసేయండి. 15 log ఈ రెండు ఇక్కడ వేసేసుకోండి, అయిపోయి x ప్లస్ 10 బై x ప్లస్ 25 mod. సింపుల్. ఏం చేశాను? 25 నుంచి 10 తీస్తే ఎంత? 15. తర్వాత లాగ్ వేసుకున్నాను x ప్లస్ 10 బై x ప్లస్ 25. ఓకే, ఈ రెండిట్లో సబ్ట్రాక్షన్ చేసి ఇక్కడ వేసుకున్నాను, ఈ రెండు డివిజన్ చేసి ఇక్కడ వేసుకున్నాను లాగ్ ఫామ్. సో ఇలా రెండు వస్తే ఏంటిది? a ప్లస్ b a మైనస్ b అనుకోండి. ఏంటిది? ఇలా రెండు x ప్లస్ 10 x ప్లస్ 25 ఉన్నప్పుడు వేసుకోవాలి. మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను తీసుకోండి. x ప్లస్ 5 x ప్లస్ 20 ఇచ్చాను, ఆన్సర్ ఏంటి? ఓకే, కింద మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకా 2 ఫార్మ్స్ ఉన్నాయి. ఈ ఫార్మ్స్ ఎలాగంటే ఫస్ట్ మనము ఇంటిగ్రేషన్ ఆఫ్ dx x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలి? ఫస్ట్ 4ac తీయండి. 4a ఏంటి? x స్క్వేర్ పక్కన ఏముంది? x స్క్వేర్ పక్కన ఏముంది? 1 అండ్ c ఏంటి? 1 అంటే 4ac ఎంత? 4 వచ్చింది. b స్క్వేర్ కనుక్కోండి. ఇది a ఇది b, x పక్కన ఏముంది? 1 ఉంది అంటే b స్క్వేర్ ఎంత? 1. ఏది ఎక్కువ ఉంది మనకు చూసుకుంటే 4ac వాల్యూ ఎక్కువ ఉంది, b వాల్యూ తక్కువ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే 4ac ఈజ్ ఈక్వల్స్ టు 4, a ఏంటి? 3, a ఏంటి? 3, c ఏంటి? 10 మైనస్ 10 ఎంత వచ్చింది? 120 వచ్చింది. ఎంత వచ్చింది? మైనస్ 120 వచ్చింది. 4 3s are 12, 12 and 10 మైనస్ 120 వచ్చింది. b స్క్వేర్ వాల్యూ కనుక్కుంటే ఎంత? 13 స్క్వేర్ ఎంత? 169. సో ఏది ఎక్కువ? ఇక్కడ b స్క్వేర్ ఎక్కువ ఉంది. చూడండి, b స్క్వేర్ వాల్యూ ఏముంది? 169. ఏ వాల్యూ 4ac వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ మైనస్ 120. మైనస్ అంటే చిన్న వాల్యూ, ప్లస్ అంటే పెద్ద వాల్యూ. సో b స్క్వేర్ ఇక్కడ ఎక్కువ ఉంది. ఇక్కడ b స్క్వేర్ చూసుకుంటే ఇక్కడ 4ac వాల్యూ ఎంత ఉంది? 4 ఉంది. b స్క్వేర్ ఎంత ఉంది? 1 ఉంది. అంటే b స్క్వేర్ వాల్యూ చిన్నగా ఉంది. సో b స్క్వేర్ వాల్యూ పెద్దగా ఉంటేనేమో ఒకలా వేసుకోవాలి, b స్క్వేర్ వాల్యూ చిన్నగా ఉంటే ఒకలా వేసుకోవాలి. ఆ డిఫరెన్స్ మీరు ఎగ్జామ్ హాల్లో చూసుకుని ఆన్సర్ వేస్తే ఈజీగా వస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఓకే, 2/2 అని వేసుకోవాలి. 2/4లో నుంచి 1 తీయండి, 3. 4లో నుంచి 1 తీస్తే 3 వస్తుంది కాబట్టి సో ఆ 3 √3గా వేసుకోవాలి. ఆ 3ని రూట్లో వేసుకోవాలి. వేసుకుని tan ఇన్వర్స్ ఆఫ్ బై √3 వేసుకోవాలి. ఇక్కడ √3 వేసుకుంటే ఇక్కడ √3 వేసుకోవాలి. ఎగ్జామ్ హాల్లో మీకు ఒకవేళ ఆప్షన్ని ఇక్కడ √2 ఉంది, ఇక్కడ √3 ఉంది అనుకుందాం, ఆ ఆన్సర్ రాంగ్ అన్నట్టు. ఇక్కడ √3 ఉండి ఇక్కడ √3 ఉంటే ఆ ఆప్షన్ కరెక్ట్ అన్నట్టు. ఓకే, అలా మైండ్ పెట్టుకోండి. డెరివేషన్ అప్లై చేయండి. ఇప్పుడు x స్క్వేర్ ప్లేస్ ఏమొస్తుంది మనకి? 2x. x కా ప్లేస్ ఏమొస్తుంది? 1. 1 కా ప్లేస్ ఏమొస్తుంది? 0. ఏం చేశాను నేను? ఫస్ట్ 4ac కనుక్కున్నాను, 4 వచ్చింది. b స్క్వేర్ కనుక్కున్నాను, 1 వచ్చింది. 4ac ఎక్కువ, b స్క్వేర్ ఎక్కువ అంటే 4ac ఎక్కువ ఉంది, b వాల్యూ తక్కువ ఉంది. b వాల్యూ తక్కువ ఉన్నప్పుడు ఏం చేసుకున్నా అంటే 4 మైనస్ 1 3 వచ్చింది కాబట్టి 2/√3 వేసుకుని tan ఇన్వర్స్ ఆఫ్ డెరివేషన్ ఆఫ్ దిస్ థింగ్ బై √3 ఇక్కడ ఏముంటుంది వేసుకోవాలి. అంటే డెరివేషన్ ఆఫ్ డినామినేటర్ వేసుకున్నాను నేను. ఓకే, అదే దీనికి చూసుకుంటే ఏమొస్తుంది అంటే మనకి లాగ్ ఫామ్లో వస్తుంది. అంటే 1/, ఇదేమో 2/, వేసుకోవాలి, ఇదేమో 1/, వేసుకోవాలి. 1/, వేసుకుని రూట్ వేసుకోండి. రూట్ వేసుకుని ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయండి. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయండిగా √b స్క్వేర్ మైనస్ 4ac. b స్క్వేర్ ఎంత? 169. 169 మైనస్ 120 అంటే ప్లస్ 120 అయిపోయింది. ఆన్సర్ ఏమొచ్చింది మనకి? 289 వచ్చింది. అయితే 289 వేసుకుని లాగ్ వేసుకోండి.
లాగ్ వేసుకుని ఏంటి లాగ్ వేసుకుని ఇదే వాల్యూతో మనం ఇక్కడ 289 మైనస్ ఇదేమో ప్లస్ 289. మరి పైన కింద అక్కడ ఏం వేసుకోవాలి అంటే డెరివేషన్ ఫామ్. సో 3x² డోషన్ మీద ఏమొస్తుంది మనకి 6x, ఓకే. 13x డెరివేషన్ మీద ఏమొస్తుంది మనకి 13 మైనస్ 13 వస్తుంది, మైనస్ 13. 10కి అప్లై చేస్తే వస్తుంది 0. సో ఇదే సేమ్ వేసుకోవాలి 6x మైనస్ 13, ఓకే. సింపుల్గా ఏంటి అంటే ఒకవేళ b² వాల్యూ ఎక్కువ ఉంది 4ac కన్నా b² ఎక్కువ ఉంటే 1/√b² మైనస్ 4ac వాల్యూ ఏంటి యాడ్ చేస్తే మనకి 260 అని వచ్చింది. ఇదే వాల్యూతో లాగ్ ఆఫ్ డెరివేషన్ సబ్ట్రాక్షన్, ఇదే వాల్యూతో డెరివేషన్ ప్లస్ వేసుకోవాలి. డెరివేషన్ ఆఫ్ ఏంటంటే ఇది డెరివేషన్ చేయాలి, ఇదే డెరివేషన్ వేసుకుని ఇక్కడ వేస్తాను. దాని తర్వాత ఇది సబ్ట్రాక్షన్, ఇది ఎడిషన్ చేశాను. సో స్టూడెంట్స్ లైక్ చేయండి అండ్ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.